ఏమిటయ్యా వీరభద్రం, ఏమిటా విచారం? మా వీరభద్రయ్య బావ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పంట అని మా ఆవిడతో చెప్తుంటాను. ఏమని చెప్పాను కదా. అన్నీ తెలిసిన వాడివి నువ్వే ఇలా అయిపోతే ఎలా అన్నయ్య? అవును, రాజీ ఇంకా చిన్నపిల్ల కదా. ఈ కాలపు పిల్లలు అలా అనటం సహజం వీరభద్రయ్య. జీవితాన్ని స్కాచ్ ఓడబోసని నేను చెప్తున్నాను కదా. ఏమిటి స్కాచ్ ఓడబోసారండి అయ్యా? ఓ పెగిలాగిస్తావేటి? లాగించాలనే ఉందండి అయ్యా, కానీ మా గురువు గారు లాగొక్కటి ఉంటారేమో అని సందేహిస్తున్నానండి. అందులో సందేహం ఏమీ లేదు, ఏదో సావి చెప్పినట్టు. సామెతన్నా చెప్పండి అయ్యా, లేకపోతే ఓ ప్లగ్ కొట్టమనన్నా చెప్పండి అయ్యా. చేసుకున్న దానికి మూసుకోవడానికి లేదు గాని ఉంచుకున్న దానికి ఉన్ని బట్టలు కావాలన్నట్ట నీలాంటి వాడు ఒకడు. బాగుందండి అయ్యా. నానా హలో మావయ్య. రాజీ కదూ? అరే ఎంత ఎదిగిపోయింది, గుర్తే పట్టలేకపోయాను. రమ్మారా? ఈ అత్తయ్య గుర్తుందా? భలేదనం అత్తయ్య, మర్చిపోతే కదా. హౌ ఆర్ యు బేబీ? ఫైన్, మీరెలా ఉన్నారు మావయ్య? ఫైన్, జస్ట్ లైక్ వైన్. అత్తయ్య ఒకసారి లోపల పదా. పదమ్మా. తమరికి మందుల మావయ్య అని పేరెలా వచ్చిందండి అయ్యా? అది రాజీ పెట్టిన పేరు. అయితే తమరు ఎప్పుడు తాగుతూనే ఉంటారండి అయ్యా? అప్పుడప్పుడు రోజు రోజు అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాను. అందుకనే ఈ మందుల మామ ఎక్కడుంటే అక్కడ ఈ మినీ బార్ ఓపెన్ అవుతూనే ఉంటుంది. అస్తమానం తాగుడేమిటి, మానేమనకూడదు. ఆయన ఇష్టం ఆయనది, వినరమ్మా. ఎందుకు వినరు? ఇప్పుడు అడుగు, నేను పక్కన ఉంటారా? అది కాదు రాజీ. రెప్ప తెరిస్తే జననం, రెప్ప మూస్తే మరణం, రెప్ప పాటు ఈ జీవితం. మరి ఎందుకండి అయ్యా ఈ తాగడం? ఇలా వేదాంతం చెప్పుకోవటానికయ్యా. ఏమండి, మీరు ఈ పూటైనా తాగడం మానేయకూడదు? రాజు అడగమంటే క్షమించండి, మీ ఇష్టం. అత్తయ్య, ఆడది కళ్ళు తెరవనంత కాలం ఈ కన్నీళ్లు తప్పు. అసలు మావయ్య అంటే నీకెందుకంత భయం? మావయ్య అంటే భయం కాదమ్మా, అసలు మావయ్యకి అత్తయ్య ఎంత బాధపడుతుంటే తాగడం మానేయకూడదు? మానవ్, మీ సరదాలే మీకు. ఆడది ఏమైపోయినా మీకు అక్కర్లేదు. అందుకే మీ మగాళ్ళంటే నాకు అసహ్యం. పైగా నవ్వు ఒకటి. I hate all men. ఇంటర్ కాలేజియేట్ బాక్సింగ్ పోటీల్లో ఒక ఆడపిల్ల పోటీ చేయడమా? హూ ఇస్ దట్ బ్రేవ్ గర్ల్? నేనే మేడం. ఐ అప్రిషియేట్, నేను మెచ్చుకుంటున్నాను. కానీ ఈ బాక్సింగ్ పోటీలు మగపిల్లలకి మాత్రమే. అలా నోటీస్ బోర్డులో లేదు మేడం. మన కాలేజ్ తరఫున బాక్సింగ్ పోటీల్లో నేను పాల్గొని తీరాలి. చూడమ్మా, మగపిల్లలతో నువ్వు పోటీ చేయలేవు. ఇన్సల్ట్. బాయ్స్ ని వెనకేసుకొస్తూ ఆడవాళ్ళని అవమానిస్తున్న ప్రిన్సిపల్. అయితే మేడం, కాలేజీ బాక్సింగ్ పోటీల్లో నేను పోటీ చేయడానికి ఒప్పుకుంటున్నారా, లేకపోతే కాలేజ్ అంతా స్ట్రైక్ చేయించమంటారా? ఓకే, మీ ఇష్టం. రాజీ, రాజీ. అటు చూడకు, తలెడి తిప్పు, ఆవేశపడకు. వాళ్ళని సంతోషంగా ఉన్నాయి. నన్ను అపార్థం చేసుకుంటున్నారండి అయ్యా. అపార్థం చేసుకోవడానికి నేనేమన్నా నీ ప్రేయసినే? ప్రేస్ అంటే గుర్తొచ్చిందండి అయ్యా. పనిలో పని నాకు పెళ్లి సంబంధం చూడండి అయ్యా. నీక పెళ్ళే? పొద్దున జోకులేకు. మరీ అంత తీసేయకండి అయ్యా. అవకాశం దొరక్క ఇలా ముడుచు కూర్చున్నాను గాని ఒక్క ఛాన్స్ ఇప్పించండి అయ్యా, నా తడాకా చూపిస్తాను. ఏదో సామెత చెప్పినట్టుందిరే. సామెతన్నా చెప్పండి అయ్యా, లేకపోతే నా పెళ్ళన్నా చేయించండి అయ్యా. ఏడుస్తున్న వాడిని దానిమ్మకాయలు కావాలంటే వద్దు, దానికాయలే కావాలన్నట్ట. బాగుందండి అయ్యా. నా ఇష్టం అంతే, నా ఇష్టం. ఇంకొకసారి కాదు, 10 సార్లు కొడతాను. నీ పెద్ద చూపు పడిందా? ఇది షాంపూ లేదండి అయ్యా. చూడు కలహాలరావు, ఎందుకైనా మంచిది నువ్వు చలవ కళ్ళజోడు పెట్టుకోకూడదు. ఆ సరదా కూడా తీరిపోయిందండి అయ్యా. కళ్ళజోడు పెట్టుకుని షాపు వాడికి డబ్బులు ఇచ్చే లోపల పట్టుమని పేలిపోయిందండి అయ్యా. ఇంకా నయం, వాడు గుండె పగిలి చావలేదు. వాళ్ళు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారండి అయ్యా పాపం. ఇంకా వాళ్ళని కలపడం ఆ బ్రహ్మచారం కూడా కాదయ్యా. ఆఫీసుకు సెలవు పెట్టి నీతో బజార్ రావడం నాది బుద్ధి తక్కువ. మీతో బజార్ రావడం నాదే బుద్ధి తక్కువ. ఆగండి ఆగండి ఆగండి, చూడండి దంపతులు, అసలు మీరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో మీకు తెలుసా? అనవసరంగా నా చంప పగలగొట్టారు. ఈ చంపేనమ్మా? అవునండి. అవునండి, కొట్టాను.
ఈ చేత్తోనేనా ఈ చేత్తోనే ఆవేశం వచ్చేసింది ఏ స్టేషన్ అండి మంచి పని చేసావయ్యా. చూడమ్మా, మీ ఆయనదేమి తప్పు లేదమ్మా. తప్పు లేదా? అవునమ్మా, మీ ఆయన నీ మీద ప్రేమతోనే కొట్టాడు. నా మొహం పగలగొట్టడం ప్రేమ ఎలా అవుతుందండి? ఆ మొహం పాల్గొట్టడం ప్రేమతో కాదు, కానీ ఇప్పుడు కొట్టడం ఉందే అది ప్రేమతోనేనమ్మా. ఎందుకంటే మీరిద్దరూ అలా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారా, ఈలోగా కందిరిగా మొహం మీద కాటేయాలని రుబ్బును వచ్చింది. ఆయన చూశాడు, నువ్వు చూడలేదు, నీకు చెప్పాలనుకున్నాడు, చెప్పే వ్యవధి లేదు. కందిరిగని తోలేయాలని అలా చేశాడు. కందిరిగా తప్పించుకుంది, మొహం మీద చెళ్ళు మంది. వెరీ నైస్ హస్బెండ్. అలాగా? అవునే. చూసావమ్మా, ఆయన నిన్ను రక్షించబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నీ బొగ్గి పడి తజ్జనంపూర్లో ఉబ్బిపోయేది, నువ్వు ఆసుపత్రిలో ఉండేదని. ఏమండి, నన్ను క్షమించండి. క్షమించావా పాపం. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. రావయ్యా. వస్తాం సార్. మంచిదమ్మా, అతను మనకు ఉపయోగపడచ్చు. పద. ఈ మధ్య బొత్తిగా చిల్లర కేసులు తగులుతున్నాయి. ఈ ఊళ్ళో ఏదో ముదనష్టప గ్రహం ప్రవేశించి ఉంటుంది. నమస్కారం అండి. ఆ నమస్కారం కాదండి, ముదనష్టప గ్రహం ఇక్కడ కాదండి, ఇక్కడ. నమస్కారం అండి. నమస్కారం. మీలాంటి మనిషి కోసం వెళ్తున్నాను. తమరు ఏం చేస్తుంటారు? రోడ్డు మీద తిరుగుతూ ఉంటాను, ఈ సిగరెట్ పట్టుకుంటూ ఉంటాను, కలహాలు తీరుస్తూ ఉంటాను, కళ్యాణాలు చేస్తూ ఉంటాను. పేరు కళ్యాణరావు. కలహాలు తీర్చడంలో తమరి ప్రతిభ ఇప్పుడే చూశాను. ఏమిటి, కందిరీకే చూశారా? అవునండి, మీకు మీరే సాటి. ఆహా, ఓహో, స్తుతించకండి, సుస్థి చేస్తుంది. కలహాలరావు, ఇదేదో బాగున్నట్టుంది, గుర్తుపెట్టుకో. తమరెవరు? అయ్యా, నా పేరు వీరభద్రయ్య, వృత్తి వడ్డీ వ్యాపారం. ఇతని పేరు కలహాలరావు, వృత్తి నన్ను పీకు తినడం. కాదండి అయ్యా, నా వృత్తి ఇంచుమించు మీదేనండి అయ్యా. కాకపోతే తమరు కలుపుతారండి అయ్యా, నేను తమకి పని కల్పిస్తానండి అయ్యా. అయితే తమరేనన్నమాట నేను ఇందాక అనుకున్న మొదలష్ట గ్రహం. ఆ మొహం చూస్తేనే అర్థమవుతుంది. అది తిట్టండి, అలా తిట్టండి. తిట్టు తిట్టకుండా తిట్టండి. అయ్యా, నో ప్రాబ్లం. తిట్లతో కాలక్షేపం చేయడం తెలుగు వాళ్ళ లక్షణం, నాకు అది సరిపోదు. మీ ప్రాబ్లం ఏడో చెప్పండి. ఇదిలా ఒక్క ముక్కలో చెప్పే విషయం కాదండి, కొన్ని 2 ముక్కలో చెప్పండి. అలాగే. నాకు 2 కూతుళ్ళు. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశానండి. అయ్యా, గతం వద్దు, గతాన్ని స్వగతం చెప్పుకుని వర్తమానం గురించి చెప్పండి, భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తాను. అలాగే. 2వ అమ్మాయి పేరు రాజీ, పెళ్లి వద్దని ఒకటే పేచి. ఇంతే కదా, నో ప్రాబ్లం. రాజీ పెళ్లి నేను జరిపిస్తాను. అయ్యా,